హైడ్రా బాధితులు న్యాయం కోసం తెలంగాణ భవన్కు వచ్చారు. రేవంత్ సర్కార్ దమనకాండ నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు. బీఆర్ఎస్ బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చింది. మరోవైపు గాంధీ భవన్కు భద్రత పెంచారు. బాధితులు అక్కడికి రాకుండా పోలీసులను భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, హైడ్రా బాధితులు గాంధీ భవన్ కు రాకుండా పోలీసులను మోహరించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తానికైతే కాంగ్రెస్ కు సంబంధించి హైడ్రా బాధితులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడికి వస్తారని కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు భావించి ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేసినారు. మనం చూస్తా ఉన్నాం, గత 2-3 రోజులుగా అటు మూసి అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. బాధితులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రిని అదేవిధంగా రేవంత్ సర్కార్ను పెద్ద ఎత్తున దూషిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రకమైనటువంటి బుల్డోజర్ రాజకీయాలు చేయడం వల్ల బాధితులైతే కన్నీరు మున్నీరుగా నిలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున అయితే నోటీస్ ఇచ్చి ఉదయం నోటీస్ ఇచ్చి సాయంత్రం కూలగొడుతున్నటువంటి పరిస్థితి. వైపు ఉన్నటువంటి సామాన్ కానీ లేదా వారికి సంబంధించినటువంటి ఫర్నిచర్ కానీ ఇతర ఏ వస్తువులు కూడా తీసుకోకుండా అయితే కూర్చున్న విధానం సంబంధించి పెద్ద ఎత్తున బాధితులు అయితే నిరసనలు అయితే వ్యక్తం చేస్తానో. ఈ రోజు ఉదయం 6 గంటలకే బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ కు బాధితులు క్యూ కట్టినటువంటి పరిస్థితి. తమ గోడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి కన్నీరు మున్నీరుగా నిలిపిస్తా ఉన్నారు. రేవంత్ సర్కారు ఏదైతే వచ్చిన 10 నెలల కాలంలోనే ఈ రకంగా పేదల పట్ల కర్కశంగా వ్యవహరించిన తీరు సంబంధించి కూడా వారు పెద్ద ఎత్తున దూషణలు అయితే చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము అనుమతులు తీసుకొని బిల్డింగులకు ఇండ్లు కట్టుకున్న తర్వాత ఈ రోజు వచ్చి రెడ్ మార్కు ఇవ్వడం కానీ సర్వే ద్వారా అదేవిధంగా హైడ్రా ద్వారా ఏదైతే కూల్చివేతలకు సంబంధించి అటు హైకోర్టు సైడ్ కూడా ఏదైతే కమిషనర్ ఉన్నారో వారికి నోటీస్ కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా ఎలా కూలుస్తారు, ఉదయం నోటీస్ ఇచ్చి ఎలా ఈ కూల్చివేతలు ఏంటని స్వయంగా విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పట్ల తీరుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లో నిరసన అయితే వ్యక్తమవుతా ఉంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా ఎవరు కనబడినా నిలదీసేటువంటి పరిస్థితి. ఈ పరిణామాలు గమనించే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తు అయితే ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ పరిణామాలు మరింత తీవ్రమైతే ఆ పార్టీ సంబంధించిన నేతలను అదేవిధంగా పార్టీ కూడా తీవ్ర నష్టం వాటిల్లేటువంటి అవకాశం. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఇతర నేతలు ఇది తీవ్ర నష్టం చేస్తా ఉంది, రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా హైడ్రాకు సంబంధించి అదేవిధంగా మూసికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం ముందుకు పోతుందా ఇంతటితో ఆగుతుందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే చూడొచ్చు. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.